అందరికీ నమస్తే. మీరు చూస్తుంది యువతరంగం, ఇది సమాజాంతరంగం. నేను మీ సిద్ధు గౌడ్. ఈరోజు మనం చర్చించబోయే అంశం పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి యుద్ధం, ఇరాన్ పైన అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న బాంబుల వర్షం. ఈ అంశాలను సమగ్రంగా చర్చిద్దాం. ఈ యుద్ధం ఇరాన్లో ఎందుకు మొదలైంది? ఇరాన్పై ఇజ్రాయెల్ యుద్ధం చేయాల్సిన అవసరం ఎందుకు? ఈ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలో అమెరికా ఎందుకు చురుకుగా పాల్గొంటుంది? అసలు అమెరికాకు అవసరం ఏంటి? ఇలాంటి విషయాలను మనం సమగ్రంగా చర్చిద్దాం. 1979 వరకు ఇరాన్ ఇజ్రాయెల్ మిత్ర దేశాలు పరస్పర సహకారం అందించుకుంటూ వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకొని ఒక అభివృద్ధి దిశలో వెళ్తున్నటువంటి ఇరాన్ ఇజ్రాయెల్ దేశాలు ముందుకెళ్తున్నాయి. 1979లో ఒక కీలక మార్పు జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాలందరి దృష్టి దాని మీద జరిగేలా ఒక కీలక మార్పు జరిగింది. అదే ముస్లింల పవిత్ర స్థలమైనటువంటి జెరూసలాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించింది. ఇజ్రాయెల్ జెరూసలాన్ని ఎప్పుడైతే ఆక్రమించిందో అది ఇరాన్కు నచ్చలే. పవిత్ర స్థలమైన జెరూసలం మా అధీనంలో ఉండాలి, మీరెట్లా ఆక్రమిస్తారని చెప్పి ఇజ్రాయెల్ పైన ఇరాన్కు వైరుధ్యం ఏర్పడింది. 1979 నుంచి ఇప్పటి వరకు కొన్ని దశాబ్దాల కాలంగా సిద్ధాంతపరమైన కానీ ఆధిపత్యపరమైన కానీ ఈ వైరుధ్యం నెలకొని ఈ రెండు దేశాల మధ్య పచ్చి గడ్డి వేస్తే బగ్గుమనేలా శత్రుత్వం నెలకొంది. ఈ నేపథ్యంలో అమెరికాకు ఇరాన్కు ఎందుకు వైరుధ్యం ఏర్పడింది కూడా మనం చూస్తే, అమెరికా వాణిజ్య ఒప్పందాలు ప్రపంచం వ్యాప్తంగా తమ ఆధీనంలో ఉండాలని చూస్తుంది. కానీ ప్రపంచంలో జరిగే రవాణా ముడిచమురు ఏదైతుందో ఆ ముడిచమురు రవాణా మొత్తం పూర్తిగా ఇరాన్లోని అర్ముజా జలసంధి ద్వారా మాత్రమే రవాణా జరుగుతుంది. అర్ముజా జలసంధి ద్వారా రవాణా జరగాలంటే ఇరాన్ విధించినటువంటి ఆంక్షలు ఏవైతే ఉన్నాయో, ఇరాన్ చెప్పినటువంటి పన్నులు ఏవైతే ఉన్నాయో ఆ సుంకాలను చెల్లించే ప్రపంచ దేశాలు ఏ దేశాలైనా కానీ ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకోవాలి. ఇలాంటి నేపథ్యంలో ఇరాన్ ఒక బలమైన దేశంగా ఎదిగే అవకాశం ఉంది. ఇరాన్ పైన అన్ని దేశాలు ఆధారపడ్డప్పుడు ఇరాన్కు అనుకూలంగా మిగతా దేశాలు ఉండే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రపంచంలో పెద్దన్న పాత్ర నేనే, ప్రపంచంలో నెంబర్ 1 నేనే అనే అమెరికాకు ఇరాన్ అనేది నిద్ర లేకుండా చేస్తుంది. అంతేకాదు, ఇరాన్ ఈ మధ్య ఏం చేస్తుందంటే అణ్వాయుధాలను పెంపొందించుకుంటుంది. ఆ అణ్వాయుధాలను పెంపొందించుకొని బలమైన దేశంగా ఉండే ఈ దేశం ఇట్లా బలంగా ఏర్పడినప్పుడు అమెరికా కంటే గొప్ప అణ్వాయుధాలు ఇరాన్ దగ్గర వస్తే అప్పుడు అమెరికా యొక్క పాత్ర ఏమవుతుంది? ఇలాంటి కలవరపాటుతో అమెరికా ఉంది. ఇలాంటి తరుణంలో అమెరికా ఇజ్రాయెల్ తోటి మిత్రత్వం ఏర్పరచుకుంది. అమెరికా ఇజ్రాయెల్ చాలా మిత్ర దేశాలు. అమెరికా నమ్మదగిన దేశం ఇజ్రాయెల్కు శత్రు దేశం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న వారిలో ఆటోమేటిక్గా ఇజ్రాయెల్కు అమెరికా స్నేహాస్తం అందిస్తుంది. ఇజ్రాయెల్ పైన ఎలాంటి ఇరాన్ ఈగ వాలినా అమెరికా స్పందిస్తుంది. కాబట్టి ఇరాన్ని ఎప్పుడు దెబ్బతీయాలా అని చెప్పి అమెరికా ఆలోచిస్తున్న సమయము ఇలా ఉంటున్న సమయంలో ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే ఇరాన్ అణ్వాయుధాలను పెంపొందించుకుంటుంది, అగ్ని క్షిపణులను పెంపొందించుకుంటుంది. కాబట్టి ఎప్పటికైనా పొరుగునున్న మాకు ప్రమాదకరమే అని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తూ ఇజ్రాయెల్ వస్తుంది. ఈ తరుణంలో ప్రపంచ పెద్దన్నగా పేరు చెప్పుకుంటున్న అమెరికా ఏం చేస్తుంది? మీరు అణ్వాయుధాలు తయారు చేయొద్దు, అగ్ని క్షిపణులను రూపొందించొద్దు అని చెప్పి హుకుం జారీ చేయడం జరిగింది. అమెరికా యొక్క హుకుంను ఇరాన్ పాటించడం లేదు. నువ్వు చెప్తే నేనెందుకు వింటా? నా వరకు నా శక్తి సామర్థ్యాలు నేను పెంపొందించుకుంటా, నీ సూచనలు నేను పాటించాల్సిన అవసరం లేదు, నా పైన నువ్వు పెత్తనం చెలాయించడం ఏంటి అని చెప్పి ఇరాన్ అమెరికా యొక్క ఆదేశాలను బేఖాతరు చేస్తుంది. ఈ సమయంలో గత ఫిబ్రవరి 19న ట్రంప్ ఏం చేసిండంటే, మీకు 15 రోజులు నేను సమయం ఇస్తున్నా, ఈ 15 రోజుల లోపు మీ నుంచి ఒక ప్రకటన రావాలి. ఏమని? అణ్వాయుధాలను తయారు చేయము, అగ్నిక్షిపణులను తయారు చేయము, కాబట్టి మీరు చెప్పినట్టు సంధి చేసుకుంటాం అని చెప్పి సంధికి వస్తున్నామని చెప్పి ఇరాన్ ఒక ప్రకటన చేయాలని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఒక ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం ట్రంప్ చేసిండు. కానీ ఇరాన్ ససేమిరా అంది, నాపై నీ పెత్తనం ఏంది అంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ అమెరికా సహకారం కోరింది. ఇరాన్ పైన యుద్ధం చేద్దాం, మన ఆదేశాలను పాటించడం లేదు, మాకు ప్రమాదం పొంచి ఉంది అని ఇజ్రాయెల్ అమెరికాను కోరింది. అమెరికా కూడా ఇజ్రాయెల్తో చర్చలు జరిపి ఇరాన్ పైన యుద్ధం చేసేందుకు ప్రణాళికను రూపొందించుకుంది. ఆ ప్రణాళికలో భాగమే 28 ఫిబ్రవరి నాడు యుద్ధం ప్రకటించింది, యుద్ధాన్ని ప్రారంభించింది కూడా. ఆ యుద్ధంలో టార్గెట్ ఏంటంటే
ఇరాన్ అధ్యక్షుడైనటువంటి హయతుల్లా ఖుమైనీ, ఆ ఖుమైనీ యొక్క అంతమే వీళ్ళ యొక్క లక్ష్యం. అందుకే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అనే పేరుతోటి ఇరాన్ అధ్యక్షుడు ఖుమైనీని అంతం చేయాలని చెప్పి అమెరికా, ఇజ్రాయెల్ ఇరు దేశాలు కలిసి ఇరాన్ పైన యుద్ధాన్ని ప్రకటించి బాంబుల వర్షం కురిపించింది. ఆ బాంబుల వర్షంతో యుద్ధ వాతావరణం నెలకొని ఆ యుద్ధంలో 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అందులో బాధాకరం ఏంటంటే 86 మంది విద్యార్థులే ఉన్నారు. ఇరాన్ రాజధానిలో ఒక స్కూల్ సమీపంలో అమెరికా వేసినటువంటి బాంబుల్లో ఆ స్కూల్లో ఉన్న 86 మంది విద్యార్థులు దుర్మరణం చెందారు. ఇది చాలా బాధాకరం నిజానికి. అయితే ఇరాన్ కూడా ఊరుకుందా అంటే ఊరుకోవట్లే. ఇరాన్ అమెరికా యొక్క స్థావరాలు ఏవైతే ఉన్నాయో యుఏఈ, జోర్డాన్, ఖతార్, ఓమన్ ఇలాంటి దేశాలు, పశ్చిమాసియాలో ఉన్నటువంటి సౌదీ దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాలపైన డ్రోన్లతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్లో ఉన్నటువంటి స్థావరాలపైన కూడా డ్రోన్లతో దాదాపు 200 డ్రోన్లతో సాయంతో క్షిపణులను ప్రయోగించడం జరిగింది. దీనిలో నిజానికి ఆస్తి నష్టం జరగవచ్చు కానీ ప్రాణ నష్టం తక్కువ జరిగింది. దుబాయ్లో కూడా పామ్జూరా అనేటువంటి టూరిస్ట్ హోటల్ పైన దాడి చేసి అక్కడ ఒకరు చనిపోవడం జరిగింది. హోటల్ మంటల్లో చిక్కుకోవడం జరిగింది. ఆస్తి నష్టం జరిగింది. అక్కడ ప్రాణ నష్టం ఎక్కువ జరగలేదు. ఇరాన్లో మాత్రం ప్రాణ నష్టం జరిగింది. ఈ ఇరాన్లో జరిగినటువంటి ఆ యుద్ధంలో ఇరాన్ అధ్యక్షుడు హయతుల్లా ఖుమైనీ దుర్మరణం పాలయ్యాడు. అంతేకాదు అక్కడ రక్షణ శాఖ మంత్రి కూడా దుర్మరణం పాడు. అయతుల్లా ఖుమైనీ కుటుంబం కూడా ఈ దాడిలో చనిపోవడం జరిగింది. ఇది నిన్న రాత్రి ప్రకటించినటువంటి అంశం. ఆ న్యూస్ రీడర్ కూడా ప్రకటిస్తూ ఏడ్చాడు. ఇరాన్లో వీళ్ళు ఉన్నది షియా తెగస్తులు. ముస్లింలో ఉన్నటువంటి షియా తెగస్తులు ఇరాన్ దేశస్తులు. అక్కడ ఈ షియాకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు సంబరాల్లో మునిగిపడితే షియా తెగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా దుఃఖంతో రోడ్లపైకి వచ్చి ఏడుస్తూ జెండాలను ఊపుతూ తమ ఆవేదనను వ్యక్తం చేయడం జరిగింది. నిజానికి ఇరాన్పై జరుగుతున్న యుద్ధం మంచిదా చెడా ఇది చూసినట్లయితే చాలామంది కూడా 3వ ప్రపంచ యుద్ధం వస్తుందేమో అని అనుకుంటున్నారు. 3వ ప్రపంచ యుద్ధం కాదు కదా, ఈ యుద్ధం కూడా మంచిది కాదు. ఏదైనా ఒక శాంతి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలి. ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకొని ఈ యుద్ధాన్ని ఆపాల్సిన అవసరం ఉంది. అంతేకాదు భారతదేశం కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయంలో జోక్యం చేసుకొని ప్రపంచానికి ఒక సమాచారాన్ని అందించాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో శాంతి నెలకొల్పడంలో భారత యొక్క భాగస్వామ్యాన్ని ఈ క్షణం నిరూపించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అందుకే ఈ యుద్ధాన్ని ఆపాలి. కానీ పశ్చిమాసియాలో ఈ నెలకొన్న ఈ యుద్ధం ద్వారా చాలా దేశాలకు ఈ యుద్ధ ప్రభావం పడుతుంది. ఉదాహరణకు భారతదేశాన్ని కనుక చూసినట్లయితే భారతదేశంకు చమురు దిగుమతి అయ్యేది ఇరాన్లోని అర్ముజా జలసంధి ద్వారా చమురు వస్తుంది. దాదాపు 40% గత 2025 డిసెంబర్ వరకు దిగుమతులు ఉంటే అమెరికా విధించినటువంటి ఆంక్షల నేపథ్యంలో భారత్ రష్యాతోటి చమురు దిగుమతులను తగ్గించుకొని ఇక్కడ ఇరాన్ నుంచి పెంచుకొని ఆ ఇరాన్ నుంచి వచ్చే భాగస్వామ్యం ద్వారా 50% చమురు నిల్వలు ఈ అర్ముజా జలసంధి ద్వారానే వస్తున్నాయి. కానీ ఈ యుద్ధ నేపథ్యంలో ఇరాన్ అర్ముజా జలసంధిని మూసేసింది తాత్కాలికంగా. ఇప్పుడు అది మూసేయడం వల్ల భారతదేశమే కాకుండా పశ్చిమ ఆసియాలో ఉన్నటువంటి చాలా దేశాలకు రవాణా సౌకర్యానికి ఆటంకం ఏర్పడింది. అది కనుక వేరే మార్గం ద్వారా రావాలంటే కాలయాపన జరుగుతుంది. అదేవిధంగా రవాణా యొక్క ఖర్చులు కూడా పెరుగుతాయి. దానివల్ల డాలర్ విలువ బలంగా పెరుగుతుంది. ఎందుకంటే ఈ చమురుకు సంబంధించి ఏది చెల్లించాలన్నా డాలర్ రూపంలో భారతదేశం చెల్లించాలి. భారతదేశం డాలర్ రూపంలో చెల్లించాలన్నప్పుడు రూపాయి విలువ పతనం అవుతుంది. రూపాయి విలువ పతనం అయితే భారతదేశం యొక్క ఖర్చు పెరిగినట్టే. డాలర్ పెరిగి రూపాయి విలువ పతనం అయినప్పుడు భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ పైన తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అదేవిధంగా ఈ ముడి చమురు దిగుమతులకు సంబంధించి ఈ చర్యలు ఏవైతున్నాయో ఈ చర్యల ప్రభావం స్టాక్ మార్కెట్ల పైన కూడా ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే స్టాక్ మార్కెట్లు ఈ యుద్ధం ప్రభావంలో వెండి, బంగారం వీటిపైన పెట్టుబడులు పెంచి స్టాక్ మార్కెట్లో మిగతా షేర్స్ కుప్పకూలే ప్రమాదం ఉంది. అదేవిధంగా ఇరాన్కు మనము భారతదేశం నుండి ఎగుమతి చేసేటువంటి ఫార్మా కానీ, సుగంధ ద్రవ్యాలు కానీ, బాస్మతి బియ్యం కానీ ఏవైతే ఉన్నాయో అవి ఆ రవాణా ఉండదు. అంటే మన ఎగుమతులు కూడా తగ్గుతాయి. కాబట్టి ఆర్థిక వ్యవస్థ పైన తీవ్ర ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. తర్వాత భారతదేశంలో బంగారం, వెండి యొక్క రేట్ల ధరలకు రెక్కలు వస్తాయి. చాలా
విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి భారతదేశం తరఫున నరేంద్ర మోడీ గారు కూడా ప్రపంచంలో ఒక శాంతి దూతగా ముందుకెళ్ళి ఈ యుద్ధాన్ని ఆపాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రష్యా, చైనా బలమైన దేశాలే కాబట్టి అవి కూడా అక్కడ ముందుగా ఒక స్టెప్ వేసి వాటిని యుద్ధాన్ని నివారించాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ ఎవరు కూడా ససేమిరా అంటున్నారు. ట్రంప్ ఏమంటుండంటే ఇప్పటికైనా తగ్గండి, మీరు ఇప్పటికి నియంత పాలన అంతమైంది, మిమ్మల్ని మీరు పాలించుకునేటువంటి ఒక అవకాశం ఏర్పడ్డది, కాబట్టి ఇరానీ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోండి అని ట్రంప్ ఒక ప్రకటన జారీ చేసింది. ఇరానీలు ఏమంటున్నారంటే మా దేశ అధ్యక్షుడిని, మా సుప్రీం లీడర్ అయత్ ఖుమేనీని ఎప్పుడైతే మీరు హతం చేశారో, ఇప్పుడు మా రాజ్య జనాభా అంతా, మా సైనికులమంతా మేము ఏకమై దేశం కోసం ప్రాణాలను అర్పించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది, ప్రాణత్యాగానికైనా సిద్ధం అని చెప్పి ఇరానీలు అంటున్నారు. ఇరానీలు తగ్గేది లేదంటున్నారు. ట్రంప్ కూడా మీరు ఊరుకోకపోతే ఇంకా దాడులను పెంచుతామని భయపెట్టిస్తున్నాడు. ఇజ్రాయెల్ కూడా ఇరాన్ పైన దాడులు చేస్తూనే ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఆ పశ్చిమాసియాలో ఉన్నటువంటి ఇంకా గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ దేశాల్లో కూడా యుద్ధాలు ఉన్నాయి. ఆ దేశాల్లో ఉన్న భారతీయులు ఎవరైతున్నారో వాళ్ళు బిక్కుమంటూ జీవితాన్ని గడుపుతున్నారు. భారతీయులే కదా అక్కడ పౌరులు కూడా. కానీ మన భారతదేశ తరఫున మనం ఆలోచిస్తే భారతీయుల యొక్క జీవితానికి కూడా అక్కడ ప్రమాదం ఏర్పడ్డది. కాబట్టి ఇలాంటి తరుణంలో పశ్చిమాసియాలో శాంతి నెలకొనాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ శాంతి నెలకొల్పడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్దన్న పాత్ర, బలమైన దేశాలు, బిగ్ 5 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఒక అడుగు ముందుకేసి ఈ యుద్ధాన్ని నిలపాలి. పాకిస్తాన్ భారత్తో యుద్ధాన్ని తాము ఆపామని ట్రంప్ చెప్తున్నప్పుడు ట్రంప్ చేస్తున్నటువంటి యుద్ధాన్ని ఆపాల్సిందిగా భారతదేశము, రష్యా, చైనా లాంటి దేశాలు కూడా ఒక అడుగు ముందుకేసి ఆపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజానికి ఈ పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి యుద్ధం అది మంచిది కాదు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఆర్థిక వ్యవస్థలను ప్రభావం చూపేటువంటి యుద్ధం. కాబట్టి ప్రపంచంలో శాంతి నెలకొనాలి తప్ప యుద్ధం అనేది మంచిది కాదు. ఏ ఇద్దరు కొట్టుకున్నా వాళ్ళు ఆర్థికంగా, శారీరకంగా నష్టపోతారు. ఇక్కడ కూడా ఏ దేశం యుద్ధం చేసినా అది ఆర్థికంగా చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అణ్వాయుధాలపైన ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి ఒప్పందాన్ని తీసుకొచ్చి ఆ ఒప్పందాన్ని ప్రపంచ దేశాలన్నీ పాటించేలా అమలు తీసుకురావాలి. అంతేగాని ఇరాన్ దేశం అణ్వాయుధాలను పెంపొందించుకుంటుంది, అణ్వాయుధాలను తయారు చేస్తుంది, దానివల్ల మా భద్రతకు ముప్పు వాటిల్లిందని చెప్పి అనుకొని అక్కడ నిజమైన ఆధారాలు ఉన్నాయంటే ట్రంప్ ఆధారాలు ఉన్నాయంటున్నాడు. ఇరాన్ దాన్ని ఖండించడం లేదు, మేము తయారు చేయడం లేదని చెప్పడం లేదు. కాబట్టి ఇరాన్ కూడా అణ్వాయుధాలను పెంపొందించుకోవడం తగ్గాలి. ఎందుకంటే అణ్వాయుధాలను కనుక ప్రయోగిస్తే ప్రపంచం బూడిద తప్ప ఇంకేం మిగలదు, భూమిపైన మనుషులు ఉండరు. కాబట్టి ప్రపంచంలో ప్రతి ఒక్కరూ శాంతి మార్గంలో నడవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యుద్ధం ఇలానే జరిగితే ప్రపంచంలో చాలా దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఉదాహరణకు భారతదేశంలో కూడా రేపు పొద్దున పెట్రోల్, డీజిల్ ధరలు భయంకరంగా పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి క్రూడ్ ఆయిల్ అక్కడి నుంచి మనం దిగుమతి చేసుకునే ఏవైతే ఉన్నాయో అవన్నిటిపైన ప్రభావం చూపిస్తుంది. ఆల్రెడీ హార్ముజ్ జలసంధిని తాత్కాలికంగా మూసేశారు. కాబట్టి మనకు వచ్చేటువంటి ఈ జలసంధి ద్వారా వచ్చేటువంటి కాలం ఏదైతే ఉందో వేరే రవాణా మార్గంలో వచ్చినట్లయితే ఇంకా 10 నుంచి 15 రోజులు టైం పడుతుంది. అంటే కాలయాపన జరుగుతుంది, దాని ద్వారా ఆర్థికంగా కూడా భారం పెరుగుతుంది. కాబట్టి ఇరాన్ పైన జరుగుతున్న అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ఏదైతే ఉందో అది ప్రపంచ దేశాలకు ఏ దేశానికి మంచిది కాదు. ఈవెన్ ఆ యుద్ధం చేస్తున్న దేశాలకు కూడా మంచిది కాదు. దానివల్ల అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రాణాలను నిలబెట్టాల్సిన బాధ్యత ఐక్యరాజ్య సమితి పైన ఉంది. కాబట్టి ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకొని ఐక్యరాజ్య సమితి ఒక పకడ్బందీమైన ఒక ప్రణాళికను రూపొందించుకొని ఈ యుద్ధాన్ని ఆపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి యుద్ధం ముఖ్యం కాదు, శాంతి ముఖ్యం. ప్రపంచ దేశాల మధ్య శాంతి నెలకొనాలి. ఇది ఈరోజు మనం చర్చించినటువంటి అంశం. మరొక అంశంతో మరొక రోజు కలుద్దాం. అప్పటివరకు సెలవు, నమస్తే.